ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరి, నీ జీవితంలో బహుశా అవిధేయత వలన, దేవునిని మర్చిపోవడం వలన దేవునికి అయిష్టమైన మార్గంలో వెళ్ళిపోయావేమో. కానీ మోషే వలె నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే, ఇట్ మే బీ ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్, అది బహుశా నీ కుమారుని గూర్చి అయిండొచ్చు, లేదంటే దారి తొలగిన నీ భర్త గూర్చి అయిండొచ్చు, నీ కుమార్తె గూర్చి అయిండొచ్చు, లేదంటే నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో బహుశా దేవునికి విరోధంగా వెళ్ళిపోయి దేవుని కోపం ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నట్లయితే, ఆశీర్వాదము లేని స్థితిలోకి నీ జీవితం వెళ్ళిపోయినట్లయితే, నౌ ఇస్ అ టైమ్ టు టర్న్ బ్యాక్ టు గాడ్. దేవుని వైపుకు తిరిగి మళ్ళవలసిన సమయము. నువ్వు తిరిగి దేవుని దగ్గరకు రాగలిగితే, దేవుని సన్నిధిలో బ్రతిమాలుకొనగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు వినయముతో మొరపెట్టుకోగలిగితే, దేవుడు తన కోపాన్ని విడిచిపెట్టి తిరిగి తన జాలిని, తన కనికరమును నీ ఎడల కనపరచాలని దేవాది దేవుడు ఆశిస్తున్నాడు.